సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు అయితే కనుక మా పిల్లలు అయితే వచ్చారు. వాళ్ళకైతే నేను బిఎస్ఎఫ్ లార్వా చూపిస్తాను. భయంకరంగా ఉంటుంది. దావర్ను చూడు. ఎట్లుంది మా? తినవా? తినవా? వాడికి భయం లేదు రాజు. వాడు అది కూడా ఓరి నీ అమ్మ. అంటే తడికి లేదు ఇక్కడ. నేను అదే లడ్డు నీకు చెప్పింది. తడికి వచ్చినాయి అన్ని ఇక్కడికి వచ్చాయి. అబ్బో బాగున్నాయా? చెయ్యి పెట్టాకు. ఏం చెయ్యి పెట్టదు. నీకేం బొక్క అయింది దానికి. కోళ్ళకి ఎట్లా వేయాలి చెయ్యి పెట్టకుండా? ఇవి కోళ్ళు తింటాయి. కోళ్ళు తింటాయి. చూసావా ఇంటెలిజెంట్ కొడుకీడు. ఎంత బరువు రాజు నీలాగే. రాజు వీడు కూడా విత్తనం నాటుదామా, మొక్క నచ్చదే అన్ని అయ్యే. అంటే మాకి అంటే ఇంటికాడ నాటుకుంటా మొక్కలు నాటుతా అని. లడ్డు ఉంటే మధ్యలో జల్లుదాంలే. బాగుంది. ఆడుకుంటే చచ్చిపోతాయి నానా. ఏం చేస్తున్నావు? నువ్వు పిల్ల ముందుకు పడతావు, జాగ్రత్త. ఏది చూపించు రాజు ఒకసారి పట్టుకొని. ఎంత పొడవు చూడు ఇప్పుడు. సో ఇప్పుడు తక్కిట ఆన్ చేసి వెయిట్ చూస్తాం. రాజు జాగ్రత్త పట్టుకో. పట్టుకున్నావా? ఓయ్ మీరు ఉండదు రాజు. తొందర ఉండు, తక్కిట అక్కడ ఉంది. ఏంది నీళ్ళలో పెట్టుకొలుస్తావా? ఒడ్డునుంది, ఇక్కడే ఉంది. నీళ్ళలో పెట్టి ఎట్ట కొలుస్తావు? కింద ఉండాలి కదా అది. నొక్కా ఉన్నదా? నీటిలో కల్లా చిన్నది తీసుకున్నాడే. ఏ రాజు? 39 grams ఉంది రాజు. 39 grams ఉంది. కటింగ్ మాస్టర్ రాజు. భోజనాల్లో క్యాటరింగ్ లో కటింగ్ మాస్టర్ ఉంటారు రాజు. పనికొస్తావు రాజు. 10 kg టమాటా సింగిల్ హ్యాండ్ తో 10 kg చూపించు. సో ఇది మా బిఎస్ఎఫ్ లార్వా అండి. ఈ పెద్ద లార్వా పెద్దగా ఒక ముందే తినేస్తున్నాయి అని దాచిపెట్టాము. ఎబ్బా ఇదిగోండి రాజు, పురుగుల్ని పెంచుకుంటా. అరే పురుగులు పెద్దగా అయినాయి రాజు. పెద్దగా అయినాయి. ఇది తీసేసానా? చూడండి ఎలా ఉన్నాయో. ఇవి అన్నమాట మా కోళ్ళకి ఫీడ్. పెద్దగా అయ్యాయి రాజు. రెడీ టు ఇంకా 10 రోజుల నుంచి లడ్డు. 15 days నుంచి 25 to 30 days వరకు వేసుకోవచ్చు అంట. తర్వాత మళ్ళీ ఇంకా అవి నిద్రపోతాయి. నిద్రపోయిన దాళ్ళం కూడా మళ్ళీ వేయచ్చు. పిల్లలు పుట్టినాక మళ్ళీ తాళం వేయచ్చు అంట. అంటే అర్థమైంది నీకు? గుడ్లు పెట్టించి మళ్ళీ వాటిని కూడా వేయచ్చు అంట. ఒరే వస్తున్నాడు అన్నయ్య. వీళ్ళు అసలు వదలరా బాబోయ్. దాంట్లో పల్చగా పరచు. టమాటోసా? టమాటోస్ అన్ని పల్చగా పలిచి మళ్ళీ వీడే దిద్దులే. ఎందుకు ఇట్లా వేస్తా తీస్తా. అదిగో బేసిక్గా ఆడవాళ్ళకి ఇవన్నీ కామన్ థింగ్స్. మీ మగాళ్ళకి కాంప్లికేటెడ్ థింగ్స్. చూడు అంతా కల్లాపి జల్లినట్టు జల్లుతా. చూడండి. కాదు ఎంత మందికి అన్నం పెడుతున్నాను రబ్బా నేను. రాజుల్లో గొప్ప రాజు నేనే. చరిత్రలో ఎవరు పెట్టిండ్రు అట్లా పురుగులకా? ఎన్ని లచ్చలు ఉంటాయి కాడ. కానీ ఇట్లాంటివి ఒక 5 తయారు చేసుకోవాలంట మనము. అట్లీస్ట్ 5 చేపిద్దాం రాజు. ఇదేనా నువ్వు చెప్పిన గెలా? పొద్దున బుజ్జి గెలా ఎంత స్వీట్ గా ఉన్నాయంటే. ఇయేనా నువ్వు పొద్దున్న నేను ఫుడ్ లేదని నేను లేదంటే తిన్నది ఇవే లడ్డు. బల్లే ఉన్నాయి లడ్డు. అసలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఇవి. ఇలా ఎందుకు పండుతాయంటే మనము మార్కెట్లో ఇలా చీలదు. ఎందుకంటే వాళ్ళు 70% పండగానే 70% లావగానే దాన్ని కోసేస్తారు కదా. ఇది 100 కాదు 101%. పిల్లలకి ఇస్తే బాగుంటుంది. పిల్లలకి ఇస్తే బాగా తింటారు లడ్డు. చిన్నగా ఇలా పట్టుకోవడం కూడా చాలా ఈజీ. బుజ్జిదండి. చూడండి ఎట్లుంది. పిల్లలు అంత పెద్ద కాయలు తినలేరు కూడా. నేను 5 తిన్నా. సూపర్ ఉన్నాయి. భలే ఉంది. అద్భుత. ఇది వచ్చేసి బంగినపల్లి మామిడి పండు. అప్పుడే కొంచెం పెద్దగా అయిపోయింది అబ్బా. కొన్ని చిన్న చిన్న పిందెలు పూతలు అయితే ఆల్రెడీ కాస్తూనే ఉన్నాయి. చూస్తున్నావా? అప్పుడే నిలబడ్డాయి. ఇంకా ఫెబ్బు కూడా పోలేదు. అప్పుడే మామిడిపల్లి ఎట్రా అయ్యా. ఉగాదికి
మామిడి లేత మామిడి పిందెలు కాకుండా అదే అంటే పచ్చి మామిడికాయలు కాకుండా పండ్లతో చేసుకోవచ్చు ఈసారి పచ్చడి. ఇది ఒరిజినల్ చేపల చెరువు. ఎంత పెద్దగా ఉంది చూడండి. తొందరగా వీలైన తొందరగా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే నా చేపల పిల్లల్ని చాలా హ్యాపీగా తిరుగుతాయి. చాలా పిచ్చి పని చేసిన లడ్డు. దీన్ని తీసుకుపోయి అంటే పూత వచ్చింది కదా, దాంతో సహా గడ్డపారే తీసుకొని లేపి ఆడ నాటాను. నాటితే ఏమైందంటే కనుక ఇది బతికింది ఆశ్చర్యంగా. బతుకుతుంది కదా మరి, ఏర్లతో సహా తీసుకెళ్తే. వేర్లతో సహా తీసుకెళ్ళి ఫస్ట్ రోజు పడుకొని నిద్రపోయినాడు. ఇట్లా చచ్చిపోయాడు అనుకున్నా. చచ్చిపోయింది అనుకునే. లేదు చచ్చిపోదు, నేను నిదానంగా లేచింది పైకి. నేనేమనుకుంటా అంటే చూడు ఇదంతా గడ్డి పైగా ఇక్కడ ఏ పంట పండట్లేదు, ఇక్కడ కూడా గుంత తీసి చేపలు ఎంచుదామా అంటే మన పొలంలో ఉన్న నీళ్ళల్లా ప్రతి చేను అంతే. ఇది చివర్లకి దప్పదంట దారి ఎదు రాజు. నైట్ అయితే లడ్డు కింద పడింది. అబ్బా అయిపోయింది నీ తమ్ముడు అనుకున్నావా నువ్వు? అయిపోయాను నా తమ్ముడు. పాపాత్ముడా, నీ వల్లేగా కింద పడింది. నేను పైన ల్యాడర్ మించి కిందకి దిగుతున్నానండి. ఫిష్ ఫీడ్ అయిపోయి ఇటు పక్కకు రా. మోస్ట్ కాస్ట్లీ టీ షర్ట్ ఎట్లా ఉంది చెప్తావా? 7 సాకు లడ్డు. నీకు కూడా పెట్టమని చెప్పిన డ్రెస్. సీరియస్గా సరేలే రాజు. ఎట్లా టీ షర్ట్ ఎట్లా వచ్చాక నేను కూడా వేసుకొని వీడియో తీస్తాను. టీ షర్ట్ చాలా బాగుంది రాజు. వీడి బాధలు నేను పడలేకపోతున్నా. అబ్బా భూమికి బంతి పూలు నువ్వు అనుకున్నట్లే వచ్చాయి రాజు దారి చుట్టూ. అదేంది ఒక పువ్వు వచ్చిందేంటి? రెడ్ పువ్వు. అదే అంటే మీరు ఎర్రి పువ్వు అయ్యారని సింబాలిక్ అది. అదే కదా. ఉండు ఈసారి పోనీ అడుగుతా. కంప్లీట్ వీడియోస్ చూడడు కదా. సరేలే. పూజ్యులు పెద్దవారు తప్పు చేశారు, ఏం కాదు. నేను వెళ్ళినప్పుడు గుర్తు చేసి ఎర్ర ఇవ్వని చెప్పి ఎత్తుకొత్తా. ఊయబ్బా ఊయబ్బా, ఎందుకు రాజు పూలు కట్ చేస్తున్నావు? దానికి వేస్ట్ దానికి నాళ్ళకి బేసట్లారు ఫుడ్ తింటాయంట లడ్డు, చాలా ఇష్టంగా తింటాయంట అవి. వేస్ట్ కాకూడదు. నాకు ఎందుకు పూలు బాగా అందంగా కనపడి నేను ఆనందపడేది. ముదిరినటివే నీలా ముసలి. నువ్వు నాకంటే ముందు ముసలోడివి, గుర్తుపెట్టుకో. నా డ్రెస్ అంతా తడిసిపోయింది రాజు నీ వల్ల. గడ్డిలోకి ఎత్తుకెళ్ళావు పొద్దున్నే. వాటర్ క్యాన్ పట్టుకెళ్ళు వచ్చేటప్పుడు అని చెప్పా. లడ్డు నీకు వాటర్ క్యాన్ అవసరం లేదు లడ్డు, 1 లీటర్ పట్టుకొచ్చుకొని తాగు. ఏది ఏడు నుంచి ఆడికి పట్టుకొచ్చుకొని తిరుగుతుండాలా? నేను కాలు బాలేదు, కింద పడ్డానని తెలుసు కదా నీకు. అయితే ఎండలో చచ్చిపోయి ప్లాస్టిక్ వాసన వచ్చింది మొన్న కూడా. చచ్చిపో. ఆ పూలు నాకు ఇచ్చి ఆ క్యాన్ పట్టరా రాజు, ప్లీజ్ రాజు. ఊరే ఏంటి రాజు అట్లా చెప్తున్నావు? క్యాన్ కూడా మొయ్యలేవా నువ్వు? కావాలంటే 50 కేజీలు ఆంటీకి మొత్తం. అంతేగాని వాటర్ క్యాన్ మొయ్యలేనంట. 20 లీటర్ క్యాన్ తీసుకెళ్ళి ఆ స్టాండ్ మీద పెట్టి కింద. నేను చేసిన పెసరచారు అన్నం ఉంది, వేడి చేసి ఇస్తా, తిను. ఓకేనా? అదే ఎక్కువ పని చేస్తే చూడు చిగురులు లేచిపోతాయి. ఘోరంగా దరిద్రంగా. నీళ్ళు కట్టర్ ఇదిరా, నేను 3 రోజులకు ఒకసారి గుర్రెలు కట్ చేస్తాను. నేల్ కట్టర్ నీకే ఇచ్చా, నువ్వే పోగొట్టుకున్నావు. నన్ను అడక్కు దయచేసి. నాకు అత్యంత ఇష్టమైంది నేల్ కట్టర్ అండి. అది లేకపోతే చచ్చిపోతాడు వీడు. అది తెచ్చుకోవడానికి ఆలగడ్డ కూడా పోయేస్తాడు, కానీ దాన్ని ఒక రోజు కూడా సరిగ్గా ఉంచడు. ఏడో సాట వేసి దాన్ని పుణ్యం చేస్తాడు. ఎవరింటికి పోనీ, నేను నా ఇంట్లోనే వేసుకుంటా. నీ ఇంట్లోనే వేసుకున్నావు, ఎత్తుక్కోపో. ఇది 7వ రోజు. మన BSF లార్వా ఎలా ఉందో చూద్దాము. నాకు తెలిసి అవన్నీ పైకి వచ్చింటాయి. ఇక్కడ వాటర్ ఫామ్ అవుతుంది, బొక్క పెట్టినా కూడా దీనికి. ఇదిగోండి, ఆహా చెత్త. అయ్యో ఏకంగా నీళ్ళ నుంచి బయటకు వచ్చినాయి. రవి వాటర్ ఎందుకు వస్తుంది ఇంత వాటర్? అంటే పుచ్చకాయలు ఇవన్నీ వేయడం వల్ల అనుకుంటా మేబీ. అయ్యో, సో ఇవి చూడటానికి భయంకరంగా ఉంటాయి కానీ చాలా సాధు జంతువులు అండి ఇవి. పాపం మంచి ఫీడ్ కోళ్ళకి చేపలకి. ఫీడ్ ఖర్చు తగ్గించుకోవచ్చు, పైగా టేస్టీగా ఉంటాయి. చాలా వీడియోస్లో చెప్పాను ఇప్పటికీ. సో లావ్ అవుతూనే ఉన్నాయి. ఏదైనా మిస్టేక్ చేస్తుంటే కనుక ఇంతకుముందు చూసిన వాళ్ళు ఎవరు అంటే పెంచిన వాళ్ళు ఎవరంటే చెప్పండి.
ఎందుకంటే ఇదే మా మొదటిసారి దీన్ని ప్రయోగించడం జీవితంలో. ఇది నా బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ పూరి. కాకపోతే టైమే 1:30 అయింది. ఉదయం నుంచి ఎన్ని పనులు చేశాను ఈరోజు. సో అన్నీ చేసుకుంటూ గడిచిపోయింది. డే ఎంత ఈజీగా గడిచిపోతుందబ్బా. నిజంగా పగపట్టారా ఏంట్రా ఇలా పండిపోతున్నారు. ఇదిగోండి ఇంకో గెల ఈరోజు స్టార్ట్ అయింది. ఇప్పటికే ఏ 10 గెలలో ఉన్నాయి తోటలో. ఎందుకంటే అది ఒకటి పీక్ వచ్చి వేస్ట్ దానికి వేసిన బిఎస్ఎఫ్ లార్వాకి. ఇది కోళ్ళ కోసం ఒకటి పెట్టాను. ఎన్ని పండిపోతున్నాయో అబ్బా అబ్బా అబ్బా. ఎప్పుడు చూసినా 1-2 పండిటివి. ఒకటి నేను తినేటోళ్ళము, ఒకటి పిల్లలకి ఇచ్చేవాడిని. ఇంకో 3ది పండితే కనుక మా మామ ఇచ్చి షాప్లో పెట్టి అమ్మేటాడు. ఇప్పుడు చూస్తే కనుక మా సురేంద్రకం మొన్న తీసుకెళ్ళాడు వాడి అమ్మ. ఇదిగోండి ఈడొకటి, ఆడ మర్చిపోయచ్చు ఒకటి దారిలో ఉంది. అది దగ్గులో పొలం మొత్తం ఇది ఇలా పెట్టాను. ప్రతి చోట ఏం చేశానంటే నిన్న ఒక 20 కిలోల ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ అదిగోండి అక్కడ, అలాగే ఏంటంటే ఇదిగోండి ఇక్కడ గెలా పండింది, బాగా పండిపోయింది. ఎంత స్వీట్గా ఉన్నాయి. నేనే తినేదాన్ని దండిగా. బొప్పాయిలు ఏమన్నా ఇప్పుడు పపాయ చాలా మ్యాండేటరీ అయింది. అందరికి ఇష్టం పపాయ, మనుషులకి ఇష్టము. ఈ వీటికి కోళ్ళు అయితే పాపం ఎంత అల్లాడుతున్నాయో వాటి కోసము. ఇదిగోండి ఇక్కడ ఒకటి పెట్టా, అక్కడ కనిపిస్తుందిగా అక్కడ ఒకటి పెట్టా. ఇదిగోండి ఇంకో గెల 500 పెడితే కనుక మనల్ని ఎవరైనా కొనుక్కుంటారు దీన్ని. కాకపోతే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కష్టం అయిపోతుంది. దారి సరిగా లేదు, పంపిణీ కష్టంగా ఉంది. ఇవి చూస్తే వెనక పోటీపడి మరి పండుతున్నాయి రయ్య తోట మొత్తం. ఇదిగోండి ఇది ఇంకా ఘోరంగా పడింది, చూపిస్తాను. అదిగోండి ఆనందపడాలను, ఇన్ని ఒకేసారి పండినందుకు బాధపడాలని అర్థం కావట్లేదు. చూసారా ఇప్పుడు సుమారుగా 10-11 పండాయి. ఇంకా పైన కూడా మస్తుకున్నాయి. ఈరోజు వెళ్ళికోవాలని తీసేసి వస్తా పొద్దున్నే. ఇదిగోండి ఇక్కడ ఒకటి. కాకపోతే నేను మొత్తం 7 పెట్టాను. బట్ నాకు 20 కావాలంటే ఇంకా 13 కొనాలి నేను వాటిని. ఈ మంత్ శాలరీ కాదు, నెక్స్ట్ మంత్ శాలరీ వస్తే రచ్చలు లేపుతాట్నింగా. అంటే దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఒకే చోట నేను గింజలు పెట్టడం వల్ల కోళ్ళు కొట్టుకొని సరిగా తినట్లేదు పాపం, చిన్నవి కొన్ని. కానీ ఇలా రకరకాలుగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాటిని ఇక్కడ నుంచి కొడితే అక్కడికి వెళ్ళి తింటున్నాయి, అక్కడ నుంచి కొడితే ఇంకో చోటుకి వెళ్ళి తింటున్నాయి. పైగా ఏంటంటే వాటికి బార్డర్లు ఎడ్జ్లు అలా ఉండడం వల్ల గింజలు కూడా వేస్ట్ చేసుకోలేకపోతున్నాయి. అవిగా అరుస్తున్నాయి, చాలా లేట్ అయింది రాయ్యా అని. ఇదిగోండి గెల ఆడొకటి పండింది, సూపర్ ఉంటుంది రై గెల మాత్రం. చచ్చిపోవచ్చు వాటికి. అంటే నాటు అరటి పళ్ళలో అదొక రకం వల్ల మీ అమ్మ జీవితం ఎన్ని రకాలు ఉన్నాయి. ఇవి ఇంకో గెల పండింది కదరా, ఎక్కడ రా. ఇంకా ఇది ఎక్కడ కనపడట్లేదు లేబ్బా నాకు. నిజంగా అమ్మేస్తే బాగుంటుంది. నా కోళ్ళకి ఫీడ్ అని వస్తుంది. 20 కిలోల బ్యాగ్ ఇది 600 అంట. మీ ఊర్లో సద్దలు ప్రైస్ ఎట్లా ఉంటాయి చూడండి అబ్బా. మా సైడ్ సద్దలు పండించారు. మీ ఊర్లో ఎవరైనా సద్దలు పండిస్తుంటే రేట్ ఎట్లా ఉంటుంది కింద మెసేజ్ చేయండి. ఇదిగోండి ఇక్కడ అవి తింటాయి. ఇది చూడు గుడ్డు ఆడబెట్టింది, కనీసం గుడ్డు పెట్టి బుద్ధి కూడా లేదు రా. ఇదో కొత్త కోడి. పోనీ అవి తింటాయి. ఇది చూడు గుడ్డు ఆడబెట్టింది, కనీసం గుడ్డు పెట్టి బుద్ధి కూడా లేదు రా. ఇదో కొత్త కోడి. పోనీలే మా లడ్డు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గుడ్డు దొరికింది అని. ఇదంతా కూడా వాటర్ లేదు, వాటర్ పైప్ కొనుక్కోవాలి ఒకటి. వాటర్ పైప్ కొనుక్కొని వాటర్ కట్టేసి వీవి తినేటివి ఏవైనా గింజలు కనిపెట్టుకొని వాటిని జల్లి ఇదంతా మొక్కలు మొలిపిస్తే అవి అంతా తింటాయి ఫీడ్ కోసం. ఇదంతా కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంది, 1/2 ఎకర్ ఉంది పుట్టి వీటికే తినడానికి. ఇదిగోండి ఇక్కడ కూడా పోసా. నిన్న 20 కిలోలు తీసుకొచ్చా కదా, మొత్తం పోసా. మ్యాక్స్ ఇది ఒక 5 రోజుల దాకా వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. తమ్ముడు నైట్ పోయిన పెట్టకూడదు,
ఇది చూడు దొంగది, ఇది పోవడమే కాకుండా దీంతో పాటు ఇంకో దాన్ని బయటికి తీసుకొని పోతుంది నైట్ ఈవినింగ్ టైము. ఈరోజు ఇది వచ్చింది, అది రాలే. ఎత్తింది, పొదిగిన కూడా పోయిందా, ఇది మాత్రం పోలేదే దొంగది. సిక్స్ 6:30కి తీస్తా, ఈరోజు 1 అవర్ లేట్ అయింది కదా. ఇంక ఇవి చాలా అంటాయి, పరిగెత్తాలి. పదండ్రా తమ్ముళ్ళు. వెళ్ళిపోమాకే మనసే నన్ను దిలిపోమాకే. ఇంకా చాలా కొనాలండి, డబ్బులు లేక చాలా ఇబ్బందులు ఉన్నాను. లేకపోతే కనుక అంటే ఇది మొత్తం 1000 కోళ్ళకు సంబంధించినది. బట్ నేను ప్రస్తుతానికి ఇందులో ఉంచింది కేవలం 150 కోళ్ళు మాత్రమే. 200 తీసుకొచ్చిన, 180 అన్నీ ఉన్నాయి.